స్టాక్ మార్కెట్ మొదలుపెట్టే ప్రతి కొత్త ట్రేడర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 కఠినమైన సైకలాజీ సత్యాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పెద్ద ప్రశ్న. లైవ్ ట్రేడింగ్ మొదలుపెట్టగానే పుస్తకాల్లో చదివిన నాలెడ్జ్ అంతా ఎందుకు పనికిరాకుండా పోతుందో గమనిద్దాం. మొదటి సత్యమేంటంటే, పేపర్ ట్రేడింగ్ వల్ల కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. అసలైన ఎమోషన్, నిజమైన జ్ఞానం అస్సలు రావు. ఇది అచ్చం స్విమ్మింగ్ లాంటిదే. నీళ్లలో దిగకుండా ఈత నిల్చుకోలేం కదా. ట్రేడింగ్లో కూడా రియల్ ఎమోషనల్ అనుభవం చాలా ముఖ్యం. మార్కెట్ తత్వం అర్థం కావాలంటే మన క్యాపిటల్కి చిన్న దెబ్బ తగలాలి. ఆ మానసిక నొప్పే మనకు అసలైన పాఠం నేర్పుతుంది. అందుకే పేపర్ ట్రేడింగ్ భ్రమలు వదిలేసి కనీసం 1 లేదా 2 షేర్లతో అయినా సరే రియల్ ట్రేడింగ్ మొదలుపెట్టాలి. ఇక రెండో సత్యం, సైడ్ వేస్ మార్కెట్లు. ఒక్కోసారి మార్కెట్ ఏ కదలిక లేకుండా నెలల తరబడి అలా ఆగిపోయి విసిగిస్తుంది. దాదాపు 40 రోజుల పాటు కేవలం 40 పాయింట్ల రేంజ్లోనే మార్కెట్ ఇరుక్కుపోతే ట్రేడర్ల సహనానికి అది పెద్ద పరీక్షే. ఆ ఫ్రస్ట్రేషన్లో స్క్రీన్పై రాయి విసిరాలనేంత కోపం వస్తుంది. సరిగ్గా ఇక్కడే చాలామందికి విసుగొచ్చి ట్రేడింగ్ పూర్తిగా వదిలేస్తుంటారు. మూడో సత్యం, మార్కెట్ పాయిజన్. అంటే మార్కెట్లో ఒకే వైపు విపరీతంగా ట్రేడింగ్ పొజిషన్లు పేరుకుపోవడం అన్నమాట. ఇది చాలా డేంజర్. ఈ విషయాన్ని మార్కెట్ ప్రైస్ కరెక్షన్తో శుభ్రం చేస్తుంది. ఇది ఒక్కసారిగా జరిగే ఫాస్ట్ సర్జరీ లాంటిది. లేదా టైం కరెక్షన్ వాడుతుంది. అంటే మార్కెట్ను సైడ్ వేస్లో ఉంచి నెమ్మదిగా పనిచేసే మందు బిల్లలా ఈ పాయిజన్ను తగ్గిస్తుంది. నాలుగో సత్యం, క్యాపిటల్కు సంబంధించిన కఠిన వాస్తవం. దీని అర్థం చేసుకోవడానికి వడ్డీ వ్యాపారి కథను ఒకసారి గుర్తు చేసుకుందాం. వడ్డీ వ్యాపారి దగ్గర ఆ పేదవాడు తన నాణ్యాన్ని కూడా కోల్పోయాడు. ఎందుకంటే పెద్ద డబ్బు ఎప్పుడూ చిన్న డబ్బును మింగేస్తుంది. చిన్న క్యాపిటల్తో పెద్ద సంపదను ఆకర్షించవచ్చు అనేది కేవలం అపోహ. రియాలిటీలో పెద్ద క్యాపిటల్ చిన్న డబ్బును లాగేసుకుంటుంది. రాత్రికి రాత్రే 2 లక్షలు, 20 లక్షలు అయిపోవాలని ఆశించడం ట్రేడింగ్లో ఒక ప్రాణాంతకమైన ట్రాప్. ఇక 5వ సత్యం, ఆలస్యంగా కొంటున్నామనే మానసిక భయాన్ని జయించడం. కన్ఫర్మ్ అయిన ట్రెండ్లో ఇది చాలా అవసరం. కన్ఫర్మ్ అయిన మార్కెట్లోకి ఎంటర్ అవ్వటం సేఫ్గా నడుస్తున్న రైలు ఎక్కడం లాంటిది. ఆ మొమెంటం మంచి భద్రతను ఇస్తుంది. స్టాక్ 8 లేదా 10% పైనే ఓపెన్ అయితే చాలు, భయపడే ఎంట్రీ ఇవ్వడానికి కొత్త ట్రేడర్లు బాగా సందేహిస్తారు. కానీ ఈ అదనపు ధరను కాస్ట్ ఆఫ్ సేఫ్టీ అనుకోవాలి. ఇది చెల్లిస్తే మన పెట్టుబడులు ఎక్కడా స్టక్కవ్వకుండా ఉంటాయి. 10% ఎక్కువే కదా అని వదిలేస్తే ఆ తర్వాత రాబోయే భారీ లాభాలను చేతులార మిస్ అయినట్లే. ఫైనల్గా మార్కెట్లో నిలబడాలంటే నొప్పి, అనంతమైన సహనం ఖచ్చితంగా కావాలి. మరి ఆ మూల్యం చెల్లించడానికి మనం సిద్ధంగా ఉన్నామా?